హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పొటాటోతో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. పొటాటో స్నాక్స్ చాలా బాగుంటాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. పొటాటో స్నాక్స్ కావాల్సినవి పొటాటోలు 2 తీసుకొని వాటిని బాగా ఉడకపెట్టి పొట్టు తీసి అలా తురుముకోవాలండి. ముక్కలుగా లేకుండా మెత్తగా తురుముకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని వేపుకోవాలి, ఫ్రై చేయాలి. అవి వేగాక ఇప్పుడు బౌల్తో వాటర్ తీసుకోవాలి. వేగాయి కదండి, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కరెక్ట్గా కొలత తీసుకోవాలండి. పిండి వాటర్ ఎంత తీసుకుంటే పిండి కూడా అంతే తీసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదండి, ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకోవాలి బాగా మరిగేటట్టు. వాటర్ మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు వాటర్ ఎలా తీసుకున్నామో పిండి కూడా అలానే తీసుకోవాలి. పొడి పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి అండి. షాప్లో దొరుకుతుంది కదా, అదైనా వాడుకోవచ్చు. లేక మన ఇంట్లో మనం తయారు చేసుకున్న పిండి అయినా వాడుకోవచ్చు. బియ్యం కడిగి ఎండబెట్టి మిల్లాడిస్తాం కదండి, ఆ పిండి అయినా వాడుకోవచ్చు. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పది నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు తురిమిన పొటాటో తురుముంది కదండి, అది ఈ పిండి కలిపి బాగా ముద్ద అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. కరెక్ట్గా కొలతలు తీసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ వాటర్ కానీ ఎక్కువ అయినట్లు కనిపిస్తే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. కొంచెం బాగా చపాతీ పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి ముద్దలాగా. ముద్దలాగా అయింది కదండి, ఇప్పుడు ఆయిల్ రాసుకొని చేతిలో రోల్స్ చేసుకున్నట్టు చేసుకోవాలి. అలా చేస్తున్నానండి నేను. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేయొచ్చు. బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు. అన్నీ చేసి పెట్టుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ హీట్ ఎక్కకూడదండి. మరీ హీట్ ఎక్కితే పైన కాలుతాయి, లోపల కాలవు. కొంచెం హీట్ ఎక్కాక వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాయి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.